నిలువు దోపిడీ అంటే ఆ సమయంలో ఆ మాతృమూర్తి ఏదైనా స్వామివారికి అంకిత భావంతో మొక్కుంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారుతో పాటు మంగళసూత్రాన్ని కూడా స్వామివారి హుండీలో వేసే సాంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అంత పవిత్రమైనటువంటి హుండీ, ఆ హుండీ నుంచి ఆ కానుకను లెక్కించే ప్రాంతాన్ని పరకామని అంటారు. నువ్వు ఏ రోజైనా పవిత్రంగా కొండకొచ్చి స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో వస్తే నీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఏదో స్వామివారి వస్త్రాలు ఇవ్వాలి కదా ముఖ్యమంత్రిగా అని చెప్పి వస్తే ఇవన్నీ అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు వెంకటేశ్వర స్వామి చరిత్ర నీకు ఇంటికి పంపిస్తా. లోటస్ పాండుకో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కో బెంగళూరు ప్యాలెస్కో స్వామివారి చరిత్ర, వెంకటేశ్వర స్వామి చరిత్ర ఒకసారి పంపిస్తాను. తెలుసుకొని మాట్లాడాలి. వారు నేను మాట్లాడిన మాటలు పరకామని గురించి ఒక్కసారి మీడియా మిత్రులకు వినిపించాలనుకుంటున్నా. మిత్రులారా, నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వడ్డు టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏం చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? తొమ్మిది నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వడ్డు టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. నిజంగా ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. $9 అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు. సరే వినండి మీరు అంత. మిత్రులారా, అందరూ విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఇంతసేపు మనం మాట్లాడుకుంది పరకామని ఎంత పవిత్రమో మనం మాట్లాడుకుంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ₹1 పరకామంలో దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు. ₹1 దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు. ఒక్కసారి హుండీలో కానుకలు పడిన తర్వాత ఆ ఆస్తికి వారసుడు వెంకటేశ్వర స్వామి. బుద్ధుందా నీకు అని ప్రశ్నిస్తున్నావు నిన్ను. వెంకటేశ్వర స్వామి ఖజానాలో దొంగతనం జరిగితే అది చిన్న చోరీనంటావా? 72,000 రూపాయలు చోరీ చేశారు, అది చిన్న దొంగతనం అని చెప్తావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు? అంతేలే, లక్షల కోట్లు కొల్లగట్టి 16-17 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉండేవాడికి దొంగల్ని సమర్థిస్తారా మీరు? దొంగతనాన్ని సమర్థిస్తారా మీరు? 72,000 కాజేసి 14 కోట్లు కట్టించా అంటే ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? అది మాట్లాడేటప్పుడు ఆ మాత్రం అవగాహన లేదా నీకు? చెప్పిన వాళ్ళైనా బుద్ధి ఉందా లేదయ్యా? 72,000 మీరు అంటున్నారు, 14 కోట్లు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి నీకు చెప్పిన వాళ్ళైనా నువ్వు అడగాలి కదా. నీకు ఎవరు స్క్రిప్ట్ రాయిచ్చారో, ఎవరు నీకు చెప్పారో వాళ్ళనైనా అడగాలి కదా. ఏ విధంగా మీరు 14 కోట్లు రాయిచ్చారని? మార్కెట్ వాల్యూ 14 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు. రిజిస్టర్ వాల్యూ 14 కోట్లు, మార్కెట్ వాల్యూ దాదాపు 50 కోట్ల రూపాయలు. 72,000 దొంగ దగ్గర 50 కోట్ల రూపాయల డబ్బు ఏ విధంగా వచ్చిందో ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఇది వెంకటేశ్ దగ్గర జరిగింది కాబట్టి ఇలా ఉన్నావు. యేసు దగ్గర జరిగి ఉంటే కూడా ఇదే రియాక్షన్ ఇచ్చి ఉంటావు నువ్వు. వెంకటేశ్ దగ్గర జరిగింది కాబట్టి
నీ భావన ఈ విధంగా ఉంది. అదే మీ ఏసీ దగ్గర జరుగుంటే కూడా ఇదే విధంగా నీ స్పందన ఉండేదా? కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్ళిందనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. నేను ఈ మధ్య చెప్తూ ఉన్నా మీకు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖుల వరకు పరకామణిలో హస్తం ఉంది అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో అది మాకైతే అర్థమైపోయింది. ఇంకా చాలామందికి ఇంకా పై స్థాయిలో కూడా దీంట్లో వాటాలు ఏమైనా వెళ్ళాయా అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి 2023లో ఏప్రిల్లో దొంగతనం జరిగిన తర్వాత, రవికుమార్ దొంగతనం జరిగిన తర్వాత ఆయన చెప్పాడు నిన్న, కొందరు న్యాయమూర్తుల సలహాల వరకు ఇది జరిగి ఉండొచ్చు అన్నాడు. దాంట్లో నీ సలహా కూడా ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? రాజీ చేసుకోండి, ఏమి కాదులే, నేనున్నాలే, నేను చూసుకుంటానని చెప్పి నువ్వేమైనా దొంగకి ఏమైనా భరోసా ఇచ్చావా? ఈరోజు రాష్ట్రంలో దొంగలంట 72,000 రూపాయలు చోరీ చేసే దొంగలు దా లోపల కానీ ఎవరైనా దొంగతనాలు చేస్తే కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి పోవాల్సిన అవసరం లే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే రాజీ చేస్తాడు ఆయన. మీ మీద ఎటువంటి కేసు లేకుండా రాజీ చేస్తాడు. లోటస్ పాండో, తాడేపల్లి ప్యాలెసో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తే ఆయన రాజీ చేస్తాడు. దొంగలకు భరోసా ఇచ్చేదని కాదు ప్రజానాయకుడికి ఉండేది. దొంగలకు భరోసా ఇచ్చేదానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఉండేది. భగవంతుడి పక్కన నిలబడాలి. అక్కడ జరిగినటువంటి అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించే వాళ్ళని మళ్ళీ మసిపూస్తావు నువ్వు, ప్రశ్నించే వాళ్ళని మసిపూస్తావు నువ్వు. మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరులో పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసులో రాజీ పోయామని చెప్పి ఆ రోజు రిపోర్ట్లో ఉంటే, ఎవరు పోలీస్ అధికారి పైన ఒత్తిడి తెచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన మాటలన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఎవరో అనుకున్నాం, ఎక్కడో ఒక ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి. నిన్న మీరు మాట్లాడిన మాటలు, వెనకేసుకొని వచ్చినటువంటి మీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఖచ్చితంగా పరకామణి అంశంలో మీకు తెలిసే జరిగిందా అని చెప్పి అనుమానాలు ఉన్నాయి మాకు. పరకామణి అంశం జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీరులో అనేక అనుమానాలు ఉన్నాయి. నిన్న మీ ప్రెస్ మీట్తో అన్నీ నిజమైపోయాయి. లోక్ అదాలత్లో అసలు ఈ కేసు బయట ఎలా వచ్చిందయ్యా? హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఈ కేసుని విచారించమని చెప్పి హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఈ కేసుని విచారించమని చెప్పి సిబిసిఐడిని ఈ పరకామణి అంశంలో, అలాగే యాంటీ కరప్షన్ బ్రాంచ్ డీజీ స్థాయి అధికారిని రవికుమార్ ఆస్తుల విషయంలో ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగింది. దీంట్లో ఏదో రాజకీయం ఉంది, రాజకీయంగా దీన్ని చూస్తున్నారండి. నీ మారిగా భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. నువ్వు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశావు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశావు. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు తీసుకుని వచ్చిన వ్యక్తి కూడా నువ్వే. 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఏ అంశాన్ని కూడా టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదన్నప్పుడే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, దీంట్లో ఏదో జరుగుతూ ఉంది అని. ఈ మీ సుబ్బారెడ్డి గారి గురించి, మన వైవి సుబ్బారెడ్డి గారి గురించి వెనకేసుకొని వచ్చారు కదా, వాళ్ళ ఇంటికి పోతే తెలుస్తుంది ఆయన పరమభక్తుడు. ఎస్, పరమభక్తుడే, మేము కాదనట్లే. ఇంటికి పోతే గోపూజ 3 సార్లు చేస్తారన్నావు, చేస్తాడు, సంతోషం. కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యి వాడాలయ్యా, పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి వాడాలయ్యా. మీ హయాంలో పోటు కార్మికులు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొత్తం విషయం చెప్పినట్లేదు, పోటు కార్మికులు, నెయ్యిలో నాణ్యత లేదు, లడ్డులో తయారు చేసే సందర్భంలో దుర్వాసన వస్తూ ఉంది, నిలువ ఉండట్లేదని చెప్పి పోటు కార్మికులు చెప్పిన తర్వాత కూడా మీ మౌనమునులు మౌనంగా ఉన్నారు. 3 ఏళ్ళు 5 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. పోటు కార్మికులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అటు లడ్డులో కానీ ఇటు పరకామణిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వివరించిన తీరు కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా ఉన్నాయి. మాట్లాడుతూ మళ్ళీ దాంట్లో అన్నాడు,
సిట్ అధికారుల్లో వాడు వీడు అని మాట్లాడతాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఈరోజు అయితే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదనుకో, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇప్పుడు ఏందయ్యా నువ్వు మాట్లాడే మాటలు? ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిని వాడు వీడు అని మాట్లాడతావా? వెంటనే పోలీస్ అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏం నీ మారిగా అనుకున్నావా? నీ ప్రభుత్వంలో మారిగా ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులతో ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నది నీ హయాం అనుకున్నావా? ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు నడిపింది నీ హయాంలో 2019 2024 అనుకుంటున్నావా? సమర్థవంతమైన అధికారులు గోపీనాథ్ జెట్టి గారిని ఎందుకు ఈ సిట్లో నియమించారంటే, గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళకి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి దాంట్లో వేసుకున్నారు. నువ్వు చెప్పిన వాళ్ళని వేసుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్తో జరుగుతోంది ఇది. అంటే నీకు న్యాయ వ్యవస్థ మీద కానీ న్యాయస్థానాల మీద కానీ నమ్మకం లేదు. గతంలో న్యాయమూర్తుల పట్ల ఏ విధంగా నీ పార్టీ నాయకులు వ్యవహరించారో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నీతులు చెప్పేది. నువ్వు భగవంతుడి గురించి మాట్లాడుతా అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇంకోటి మాట్లాడినాడు లడ్డు గురించి, పవిత్రమైన లడ్డు గురించి. మిత్రులారా, ఒకసారి అది కూడా నీకు వినిపిస్తాను. పవిత్రమైన లడ్డు గురించి ఏ విధంగా వారు మాట్లాడారో. ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. వినపడిందా మిత్రులారా? ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడి కాదయ్యా, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గుడిది. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి క్షేత్రం కానీ, వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి దేవదేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తా ఉంది. అలాంటి పుణ్యక్షేత్రంలో లడ్డులో నాణ్యత లేదని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఏదో లడ్డు అంటావు. నీకు తెలుసా అసలు జగన్మోహన్ రెడ్డి గారు, కొండకొస్తున్నటువంటి భక్తులు స్వామివారి దర్శనం కాకపోయినప్పటికీ ఆ పవిత్రమైన లడ్డులో స్వామివారి ప్రతిరూపాన్ని చూసుకుంటాం. ఆ లడ్డు ఇంటికి తీసుకుపోయి ఆ లడ్డుని పూజ చేసిన తర్వాత వారితో పాటు చుట్టుపక్కల ఉన్న వారికి ప్రసాదంగా ఇస్తాం. ఆ ప్రసాదాన్ని కూడా అవహేళనగా మారుతుంది. ఏదేదో లడ్డు అంట. వినాశకాలే విపరీత బుద్ధే, పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడతారంటారు. ఇది మాట్లాడిన తర్వాత పరకామణి అంశం కూడా మాట్లాడారు, 72,000 నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి కొండకరా నాతో పాటు. రూపాయి బిల్ల కానీ 10 పైసల బిల్ల కానీ కింద పడిపోతే ఆలయం లోపల, మిత్రులారు మీరందరూ మనందరూ కొండకి దర్శనానికి వెళ్ళినట్టు వాళ్ళమే, ఎక్కడైనా గుళ్ళో కనపడితే దాన్ని తీసుకుపోయి హుండీలు వేస్తాం. ఆ సాంప్రదాయము. ఎవరినా పక్కన పల్లెల్లో మనందరికీ తెలుసు, కొండకి పోతున్నామని చెప్తే కూలీ పని చేసుకునేటువంటి శ్రీవారి భక్తుడు కూడా తెల్లారి నుంచి సాయంత్రం వరకు పనిచేసేటువంటి కూలీ కూడా తన జోబీ నుంచి 10 రూపాయలు ఇచ్చి శ్రీవారి హుండీలు వేయండి అంటాడు. తన కష్టాన్ని, తన చెమటని కష్టానంగా మార్చినటువంటి కూలీ కానీ ఎవరైనా సరే 10 రూపాయలు శ్రీవారి హుండీలో ఇవ్వండి అంటారు. అలాంటి పవిత్రమైనటువంటి పరకామణిలో చోరీ చేస్తే ఆ చోరీని చేసినటువంటి రవికుమార్ని లోకాయుక్తలో కాంప్రమైజ్ చేసి చెట్టు కింద పంచాయతీ చేసి హైకోర్టు కూడా ప్రశ్నించింది, లోకాయుక్తలో ఏ విధంగా కాంప్రమైజ్ చేసుకుంటారని. పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు మా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి నిప్పు ఉప్పు అంటున్నావే, ఈ రెజల్యూషన్లో ఎందుకు ఇది చూపించారు నీకు జగన్మోహన్ రెడ్డి గారు? స్వామివారి ఆస్తుల్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ 14 కోట్లు నిన్న చెప్పినావు కదా నువ్వు, ఆ 14 కోట్ల ఆస్తుల్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, మాకు టైం లేని కారణంగా మేము పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము రాసుకుంటామని చెప్పి రెజల్యూషన్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు? సమానం చెప్పండి. మేము అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రెస్ మీట్లు పెట్టి
ఊరికి గాలి కబుర్లు మాట్లాడేది కాదు. ఏ విధంగా సమర్థిస్తారు మీరు చెప్పండి? పరకామని అంశాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? దొంగని దాతగా చేస్తారా? థెఫ్ట్ని గిఫ్ట్గా చేస్తారా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే రాబో రోజుల్లో దొంగలందరికీ ఇది ఒక మ్యాండేటరీ అయిపోతుంది. మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మాకు ఏం కాదులే అని చెప్పి. మనకి ఇంకెందుకంటే కోర్టులు, న్యాయస్థానాలన్నీ రాజ్యాంగంలో దొంగకి ఏ విధంగా శిక్షించాలి, దొంగని ఏ విధంగా శిక్షించాలని చెప్పి మనకు బిఎన్ఎస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇలా దొంగలకి భరోసా ఇస్తూ ఏమి చేసినా పర్లేదు మేము ఉన్నాములే అని చెప్పి ఒక భావన తీసుకురావడం ఇది మంచిది కాదు. పరకామని అంశం జగన్మోహన్ రెడ్డి గారు పరకామని అంశంలో స్వామివారికి ఇంకో పేరు కూడా ఉంది, వడ్డీ కాసులు వాడు అని. వడ్డీ కాసులు వాడికి ప్రతి ఒక్క పైసా పరకామని అంశంలో ఎవరెవరు దొంగలు ఇచ్చి దాచుకొని పంచుకున్నారో, ఎవరెవరు దొంగ దగ్గర నుంచి దోచుకొని దాచుకొని పంచుకున్నారో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వడ్డీతో పాటు పరకామణిలో చేరేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మాతో పాటు కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తుల ఆలోచన భావన కూడా పరకామణి అంశంలో ఇదే విధంగా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక 24 గంటలు ప్రజాభిప్రాయం తీసుకుందామా? నీకు ధైర్యము దమ్ముంటే నీ సాక్షి టీవీలోనే పెట్టు. నీకు మా మీద నమ్మకం లేకపోతే మిగతా ఛానల్లో ఏదో అంటాడు ఆయన, ఇది పచ్చ మీడియా ఏదో ఆయన పేరు పెట్టినారు, సాక్షిలోనే పోలు పెడదాం. ఈ ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ స్వీకరిస్తుందని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ప్రజాభిప్రాయం, భక్తుల అభిప్రాయం పరకామణి అంశంలో గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల మీద పబ్లిక్ ఒపీనియన్కి వెళ్దామా? నీకు ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే ఇప్పుడు టైం ఎంత? 11:20, 1 గంటకు మొదలుపెట్టు, రేపు మధ్యాహ్నం 1 గంట వరకు 24 గంటలు నువ్వు మాట్లాడింది కరెక్టా, నీ వైసీపీ నాయకులు మాట్లాడింది కరెక్టా, మేం మాట్లాడింది కరెక్టా? నీకు ధైర్యం ఉంటే సాక్షి టీవీలోనే పెట్టయ్యా. పరకామణి అంశంలో, కల్తీ నెయ్యి అంశంలో భక్తుల అభిప్రాయం మీద పబ్లిక్ ఒపీనియన్ పోయే ధైర్యం నీకుందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకొక గంటలో, ఇంకో అరగంటలో ఇంకో ఆయన కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆయన కూడా చెప్తున్నా. ఇంకో అరగంటలో ఇంకో అతను చెప్తాడు, హరికథలు, బుర్రకథలు, పిట్టకథలు చెప్తాడు ఆయన. పరకామణి అంశంలో పిలిచి ఏం జరిగిందయ్యా చెప్పమంటే, నైలు నది, మొసళ్ళు, వాన చిలుకులు, ఆయన కూడా చెప్తున్నా నేను. మీకు ధైర్యం ఉంటే పబ్లిక్ ఒపీనియన్ పోదాం రండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఛాలెంజ్ చేస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, పరకామణి అంశం చాలా సున్నితమైనటువంటి అంశం, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఈ అంశం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారు మాట్లాడే మాటలు కానీ, వివరించిన తీరు కానీ, ఇది కోట్లాది మంది గోవింద భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు బాధపడ్డాయి. కాబట్టి గతంలో 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా, మీరు ఇలాంటి పనికిరాని పనులు చేశారు కాబట్టి ఆలయంలో అపచారాలు, వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారాలు, వెంకటేశ్వర స్వామి ఆలయంలో అవినీతి చేసిన కారణంగా మీకు పరిస్థితి ఏర్పడిందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా మీ పార్టీ మీద ఉంది కాబట్టి మిమ్మల్ని రక్షించే నాదుడే లేదు. ఇంకా మళ్ళీ చెప్తున్నా, ఇదే పరిస్థితి యేసు దగ్గర జరుగుంటే నీ స్పందన ఏముంటుంది? వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నా. వెకటగా దాని అంటే కిండలుగా అంటారు మా చిత్తూరు భాషలో. ఇదే యేసు దగ్గర జరుగుంటే ఇదే విధంగా మాట్లాడి ఉంటావా? నీ వచ్చేటప్పుడు ఒక అతను అన్నాడు, బాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యేసు రెడ్డికి మారిపోయాడు ఆయన, ప్రజల్లో నీ పైన అట్లా భావన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నువ్వు మనోభావాలు దెబ్బతీసే మీద వ్యవహరించావు కాబట్టి రాబో రోజుల్లో ప్రజా కోర్టులోనే దీనికి సమాధానం ఉంటుంది. నాకైతే గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. రాబో రోజుల్లో దీని మీద అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు కానీ ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అన్ని అంశాలు స్వామివారి పట్లే ఉన్నాయి. ధర్మమే గెలిచింది. ధర్మో రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇలా అధర్మ పక్షాన్ని నిలిస్తే చరిత్రలు చెప్తా ఉన్నాయి. మనకు చరిత్రలు చెప్తా ఉంది. కొండ మీద ధర్మారెడ్డిని పెట్టుకొని నీ
చైర్మన్గా నీ మనుషులను పెట్టుకొని నువ్వు ఏమేమి చేసావో అన్నీ రాబో రోజుల్లో బయటపడతాయి. కాబట్టి ధార్మిక క్షేత్రంలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఒకటి వెంకటేశ్వర స్వామి బయట పెడుతున్నాడు. ఇది ఏదో రాజకీయ కక్షతో మేము చేసింది కాదు. రాజకీయాలు భగవంతుని అడ్డం పెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామి భక్తుల వెంకటేశ్వర స్వామి పవిత్రతకి సంబంధించిన అంశం కాబట్టి మేము రాజకీయ కోణంలో దీన్ని చూడట్లేదు. మీరు దాన్ని రాజకీయ కోణంలో చూసి దీన్ని ఏదో రాజకీయ కక్షగా మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలని మీరు అనుకుంటున్నారు. మీ మాటలు ఎవరు ప్రజలు కానీ భక్తులు కానీ నమ్మే పరిస్థితి లేదు. రిపోర్ట్లు అన్నీ వస్తాయి, ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ వస్తాయి. అసలు నెయ్యే కాదంటున్నారు. ఇది కల్తీ వాళ్ళందరికీ అది కల్తీ లేదని కనపడుతుంది, భక్తులకి అందరికీ దాంట్లో కల్తీ జరిగిందని కనపడుతుంది. కల్తీ వాళ్ళకి అది కల్తీ లేదనే చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా అసలు అది కెమికల్. అసలు మాకు ఆ లడ్డు గురించి మాట్లాడంటేనే బాధగా ఉంది. నేను అందుకని చెప్పాను కదా, గతంలో పోర్టులో పనిచేసినటువంటి కార్మికులు మీ చైర్మన్లకి ఫిర్యాదు చేసింది నిజమా కాదా, మీ అప్పటి అధికారులకి ఫిర్యాదు చేసింది నిజమా కాదా, ఒప్పుకోమని చెప్పండి. అన్ని అవాస్తవాలు, అబద్ధాలు. ఇప్పుడు పూర్తిగా ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో కేసు విచారణ జరుగుతుంది కాబట్టి దాని పూర్తి వివరాలు మనం బయట పెట్టకూడదు. ఇప్పుడు రాబో రోజుల్లో ఖచ్చితంగా సిట్ దీని మీద విచారణ చేస్తూ ఉంది కాబట్టి పూర్తి వివరాలు భక్తుల ముందు తొందరలోనే రాబోతాయి. పూర్తి వివరాలు ఆధారాలతో పాటు. ఆధారాలు లేకుండా మేము చేసే పరిస్థితి లేదు. మేము పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. ఆధారాలతో పాటు శ్రీవారి భక్తుల ముందు తొందరలో పెట్టబోతాం. ఓకేనా?